సర్వాంతరవ్యామి దేవుని స్వరము. అందరికీ వందనములు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, మహాగణుడు, మహోన్నతుడు, పరలోకముందున్న మా తండ్రి, మీ ఘనమైన, పరిశుద్ధమైన, శ్రేష్టమైన, అతి మనోహరమైన నామాన్ని బట్టి మీకే వేలాది వేల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి ఒక సాయంకాల సమయంలో మీ సన్నిధికి వస్తుండగా నీ వాక్యం దగ్గరికి ఎంతమంది ఆకర్షించబడుతున్నారో ప్రతి ఒక్క కుటుంబాన్ని, ప్రతి ఒక్క వ్యక్తిని ఆకర్షించి పరిశుద్ధాత్మ ఆదరణ, శక్తి, కుమ్మరింపు దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు శ్రీమతి దాసి ఎలిజబెత్ రాణి, అవినాషు, అనూపు, ప్రమీల, అంకిత, హైదరాబాద్. శ్రీమతి దాసి ఎలిజబెత్ రాణి గారు శ్రీ దాసి సురేష్ గారి యొక్క సత్యమణి ఉన్నారు. శ్రీ దాసి సురేష్ నగరపాలక సంస్థలో సుమారు 30 సంవత్సరాలు పనిచేసి 29/11/2021 నందు ప్రభునందు నిద్రించారు. కాబట్టి విడవబడిన శ్రీ దాసి సురేష్ గారు, వారి కుటుంబ సభ్యులు, దాసి ఎలిజబెత్ రాణి గారు, వారి కుటుంబ సభ్యుల కొరకు ప్రార్థించవలసిందిగా ప్రభు పేరట మనం చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాల్ని దీవించి ఆశీర్వదించి వర్ధలజేయను గాక. ఈ దినమున మన అంశము సరిగా నుండము, జ్ఞానము కలిగి ఉండు 20వ భాగాన్ని గురించి మనం ధ్యానించుకుంటున్నాం. అగాపే అనే అంశము ఇందులో చెప్పబడుతుంది. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయము మొదటి నుండి చదువుకుందాం. మనుష్యుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడినైతే మ్రోగిడి కంచును, గణగడలాడు తాళమునై ఉందును. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీ జ్ఞానమంతా ఎరిగిన వాడినైనను, కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసము గల వాడినైనను ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడను. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు అప్పగించినను, కాల్చబడుగు నా శరీరమును అప్పగించినను ప్రేమ లేనివాడైతే నాకు ప్రయోజనమేమీ లేదు. ప్రేమ దీర్ఘకాలం సహించును, దయ చూపించును. ప్రేమ మచ్చరపడదు, ప్రేమ డమ్మముగా ప్రవర్తింపదు. అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటికీ తాళుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ప్రేమ శాశ్వత కాలముండును, ప్రవచనములైన నిరర్ధకములగును, భాషలైన నిలిచిపోను, జ్ఞానమైనను నిరర్ధకమగును. మనము కొంతమట్టుకు ఎరుగుదము, కొంతమట్టుకు ప్రవచించున్నాము. కానీ పరిపూర్ణమైనది వచ్చినప్పుడు పరిపూర్ణము కానిది నిరర్ధకమగును. నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని. ఇప్పుడు పెద్దవాడినై పిల్లవాని చేష్టలు మానివేసి తిని. ఇప్పుడు అద్దంలో చూచినట్టు సూచనగా చూస్తున్నాము, అప్పుడు ముఖాముఖిగా చూతుము. ఇప్పుడు కొంతమట్టికే ఎరిగి ఉన్నాము, అప్పుడు నేను పూర్తిగా ఎరగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదును. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. అపొస్తలుడైన పౌలు ఈ యొక్క 13వ అధ్యాయంలో, అలాగే రోమాపత్రిక 12వ అధ్యాయంలో 1-2 వచనాల్లో ప్రేమను గురించి మాట్లాడుతున్నాడు. ప్రేమ అనేది 3 భాగములుగా గ్రీకు భాషలో 3 మాటలు ఉదాహరించబడ్డాయి. మొట్టమొదటిది అగాపే. అగాపే అనగా నిస్వార్థమైన, యోగ్యత లేకపోయినను ప్రేమించే ప్రేమ. రెండవది ఇరాస్. ఇరాస్ అనగా లైంగికేచ్ఛను గూర్చిన ప్రేమ. ఇద్దరు స్త్రీ పురుషుల మధ్యలో ఉన్నటువంటి అక్రమ సంబంధాన్ని ఇరాస్ అన్నారు. మూడవది ఫిలియో.
ఫిలియో అనగా ఇద్దరు స్నేహితుల మధ్యలో ఉన్నటువంటి ప్రేమనే ఫిలియో అన్నారు. కనుక అన్నిటికంటే ముఖ్యమైనది అగాపే. కనుక మనుష్యుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే మ్రోగిడి కంచును గణగణలాడు తాళమునయుందును. కొరింథీ సంఘములో ప్రేమ లేకపోవడం పౌలు చూశాడు. కొరింథీ సంఘంలో డివిజన్స్ ఏర్పడ్డాయి. వాళ్ళల్లో వారికి ధనవంతులని, బీదవారని కొన్ని శాఖలు ఏర్పడ్డాయి. అలాగే ఒకడు నేను పౌలు వాడినని, ఒకడు నేను కేఫా వాడినని, ఒకడు నేను అపోల్లో వాడినని, ఒకడు నేను క్రీస్తు వాడినని, ఈ విధంగా వాళ్ళు విభజించుకున్నారు. సంఘములో భిన్నాభిప్రాయములు ఏర్పడ్డాయి. సంఘము నానా శాఖలుగా విడిపోయింది. కొరింథీ సంఘ సభ్యత్వము నాటి రోజుల్లో సుమారు 5,000 మందితో సంఘము ప్రారంభించబడిందని చరిత్రకారులు చెప్పుచున్నారు. కనుక ఈ కొరింథీ సంఘము మరి 5,000 మందిగా ఉన్నటువంటి సంఘము నానా శాఖలుగా విడిపోయింది. కనుక ధనవంతులు, బీదవారు అని భేదాభిప్రాయములు వచ్చేసాయి. ఎందుకంటే కొరింథీ పట్టణము వ్యాపారానికి కేంద్రంగా ఉండేది. అది పెద్ద ఓడరేవు. అలాగే కొరింథీలో విగ్రహారాధన చాలా భయంకరంగా ఉంది. అపఫ్రోదీతు అనే దేవతాలయమునకు 1000 మంది జోగినీలు కూడా సేవ చేసేవారు. వీరితో వారు వ్యభిచారం చేయించేవారు. దాని మూలకంగా వారికి చాలా ధనము మరి వచ్చేది. అలాగే అద్దాలు కూడా అక్కడ విక్రయించబడేవి. కొరింథీలో ఉన్న అద్దాలు ప్రపంచ ప్రసిద్ధి నొందిన అద్దాలు. అవి ఇత్తడితో తయారు చేయబడిన అద్దాలు. వాటిని నాటి రోజుల్లో విక్రయించేవారు. మరి ఇక్కడే మరి కిరేతు, అలాగే ఇంకా కొన్ని ఓడరేవులు కూడా ఇక్కడ ఉన్నాయి అని చరిత్ర చెబుతుంది. దాదాపు 20 అన్యదేవతా విగ్రహాలయాలు అక్కడ ఉన్నట్లుగా మరి చరిత్ర సెలవిస్తుంది. మరి అందులో బెసలికా అనేది ఒకటి, అదొక దేవతాలయము. ఇలాగ చెప్పాలంటే కొరింథీలో చాలా విగ్రహారాధన విస్తారంగా ఉంది. మరి కొరింథీ సంఘంలో గ్రీస్ కొరింథు అంటాం. అంటే గ్రీకు భాష మాట్లాడేవారు ఎక్కువగా ఉన్నారు. వారికి విగ్రహారాధన పట్ల మక్కువ ఎక్కువ. అలాగే అందులో రోమన్లు కూడా ఉన్నారు. తర్వాత రోమన్ల ఆధీనమైంది. రోమన్లు కూడా ఉన్నారు. రోమా భాష మాట్లాడే వాళ్ళు ఉన్నారు. మూడవది యూదా భాష, హెబ్రీ భాష మాట్లాడే యూదులు కూడా అక్కడ ఉన్నారు అని చరిత్ర చెప్తుంది. కనుక ఈ 3 భాషలలో ఉన్న వ్యక్తులు ఈ సంఘంలో ఉన్నారు. మరి వారు విగ్రహారాధన ఎక్కువగా చేసేవారు, జారత్వం ఎక్కువగా చేసేవారు. కనుక పౌలు అందుకని ఈ పత్రిక వారికి వ్రాయవలసి వచ్చింది. వాళ్ళల్లో ప్రేమ లేదు. మేము ధనవంతులము అనే అహంభావం వాళ్ళల్లో ఏర్పడింది. అలాగే మేము కృపావరములు కలిగి ఉన్నాం అన్న అతిశయము, గర్వము వారిలో ఏర్పడింది. మరి 9 కృపావరాలు 12వ అధ్యాయంలో మనం చూసాం. మరి ఆ కృపావరాల్లో బుద్ధివాక్యం, జ్ఞానవాక్యం, విశ్వాసం, స్వస్థపరిచే వరం, నానావిధ భాషలకు అర్థం చెప్పే శక్తి, ఆత్మల వివేచన, అలాగే స్వస్థపరిచే వరం, ఇటువంటి వరములన్నీ వారు కలిగి ఉన్నారు. కనుక వారిలో కృపావరములు ఉన్నాయి. గిఫ్ట్స్ ఆఫ్ స్పిరిట్, ఆత్మవరాలు, పరిశుద్ధ ఆత్మవరములు మేము కలిగి ఉన్నాము. గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధ ఆత్మవరములను మేము కలిగి ఉన్నాము అన్న గర్వం కూడా వాళ్ళల్లో. ఇటు ధనవంతులమని శారీరక గర్వంతో పాటు
వాళ్ళల్లో మాకు నానావిధ భాషలు ఉన్నాయి, ప్రవచనం ఉంది, భాషలకు అర్థం చెప్పే శక్తి ఉంది, ఆత్మవివేచన ఉంది, స్వస్థపరిచేవారు ఉంది, ప్రవచించేవారు ఉంది, ఇలాంటివన్నీ మాకు ఉన్నాయి అన్న ఆత్మీయ గర్వం కూడా వాళ్ళలో ఉన్నది. ఉండుట చేత ప్రేమను వారు కోల్పోయారు. కనుక ఎఫెసీ పత్రిక ప్రకటన గ్రంథము 2వ అధ్యాయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు చాలా మంచి పనులు చేశావు, నీ ప్రయాసం నేను ఎరుగుదును. నీవు అలయక పరిగెత్తావు, అపోస్తులు కాకయే అపోస్తులమని చెప్పుకొనుచున్నటువంటి వారిని నువ్వు ఎదుర్కొన్నావు. అయినను నీ మీద నేను తప్పు ఒకటి మోపవలసి వస్తుంది. మొదట నీకున్న ప్రేమను నీ విడిచితివని నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి వచ్చిందని దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక నీవు నీ యొక్క కోల్పోయిన దాన్ని, నీ దీపస్తంభమును నువ్వు సరి చేసుకున్నా మంచిది. లేని ఎడలా నేను నీ వద్దకు వచ్చి నీ దీపస్తంభాన్ని వద్ద నుండి తీసివేయుదును అంటున్నాడు. కనుక నువ్వు మారు మనసు పొందితే సరి, నువ్వు మారు మనసు పొందని ఎడలా నీ దీపస్తంభాన్ని వద్ద నుండి తీసివేస్తాను ఎఫెసీ సంఘాన్ని హెచ్చరించాడు. చారిత్రపరంగా చూస్తే ప్రతి పట్టణము ఎక్కడో దాని ఆనవాళ్ళు, బైబిల్లో ఉన్న పట్టణాలు దాని ఆనవాళ్ళు మనకు కనపడతాయి. కానీ దేవుడు చెప్పిన మాటను బట్టి ఎఫెసు పట్టణము చరిత్రలో ప్రపంచ పట్టణంలోనే అది మరుగైపోయింది. కారణము మొదట ప్రేమను అది విడిచిపెట్టింది. కనుక దీపస్తంభాన్ని దేవుడు తీసివేశాడు. ఇక్కడ కూడా ఈ కొరింథీ సంఘం కూడా ప్రేమను కోల్పోయింది. వాళ్ళు ధనవంతులమైన అహంకారము, రెండవది కృపావరములు కలిగిన వారము అనే అహంకారము, వ్యభిచారము చేయుట, త్రాగుట, విగ్రహారాధన చేయుట, విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని తినుట, ఇవన్నీ వారు కలిగి ఉన్నందున వారిలో ఉన్న ప్రేమను వారు కోల్పోవాల్సి వచ్చింది. అందుచేత పౌలు వారికి ఈ 13వ అధ్యాయంలో ఆ ప్రేమను గూర్చిన విశేషాన్ని చెప్తున్నాడు. అసలు ప్రేమ అంటే ఏమిటి? మొదటి యోహాను పత్రికలో 4వ అధ్యాయము 7వ వచనంలో పౌలు అంటాడు, యోహాన్ అంటాడు, దేవుడు ప్రేమయ్య ఉన్నాడు, ప్రేమయే దేవుడై ఉన్నాడు. గాడ్ ఈజ్ లవ్. అసలు ప్రేమ అంటే ఏమిటంటే దేవుడే ఆ ప్రేమ ఉన్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో యోహాను రాశాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారుని యందు పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన మనకు అనుగ్రహించాడు. కనుక దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. మొదటి యోహాను 4:18 ప్రేమలో భయం ఉండదు, ప్రేమ భయముని వెళ్ళగొట్టును, ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు, భయము దండనతో కూడినది అని యోహాను రాశాడు. కనుక ప్రేమ అనగా దేవుడే. ఆ ప్రేమను గురించి ఇక్కడ పౌలు కొరింథీ సంఘంతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, మనుష్యుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేనివాడనైతే మ్రోగిడి కంచును గణగణలాడు తాళమున యందును. మనుష్యుల భాషలు అంటే గ్రీకు, రోమా, హెబ్రీ, ఈ భాషలన్నీ కూడా మనుషులు ఏర్పాటు చేసుకున్న భాషలు. దేవదూతల భాషలు అంటే పరిశుద్ధాత్మ కుమ్మరించబడినప్పుడు వాళ్ళు మాట్లాడే భాషలు. కనుక మానవ భాష ఉంది, దేవదూతల భాష ఉంది.
రెండవ కొరింథీ 14వ అధ్యాయంలో పౌలు అంటాడు, నేను 14 సంవత్సరాల క్రిందట మరి ఆకాశమునకు 3వ ఆకాశానికి వెళ్ళాను. అక్కడ నేను ఎరగని భాష విన్నాను, అది మనుషులు వచింప శక్యముగానది అన్నాడు. కనుక క్రీస్తు యేసునందున ఒక మనిషిని నేను ఎరుగుదును. 14 సంవత్సరాల క్రిందట నేను అక్కడ కొనిపోబడ్డాను, అక్కడ నేను ఎరుగని భాషను విన్నాను అంటున్నాడు. కనుక ఆ భాష ఏమిటి? అది దేవదూతల భాష, అది పరలోక భాష. హల్లెలూయా అనే పదానికి తర్జుమా లేదు. బైబిల్లో ప్రతి మాటకు తర్జుమా ఉంది, కానీ హల్లెలూయా అనే మాటకి ఏ భాషలోనూ హల్లెలూయా అనే రాయబడింది. నువ్వు గ్రీకులో చదివినా, లాటిన్లో చదివినా, రోమన్లో చదివినా, హెబ్రీ భాషలో చదివినా, ఏ భాషలో చదివినా అది హల్లెలూయా అనే రాయబడింది. ఆ మాటకు, ఆ భాషకు మార్పు లేదు. అది పరలోక భాష. కనుక దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడనైతే మ్రోగిడి కంచును గనగడలాడు తాళమునై ఉందును. కంచు మ్రోగినట్టు కనకమ్మ మ్రోగున అన్నాడు. మరి కొంతమంది శబ్దం ఎక్కువ చేస్తారు, కానీ శబ్దం చేసినంతగా లోపల ప్రేమ ఉండదు. పైకి ఒలగబోస్తారు, పెదాల మీద పప్పలు వండుతారంటారే అది. కానీ పైకి చాలా ప్రేమ చూపిస్తారు, నీరు గార్చేస్తారు అంతే, కానీ లోపల మాత్రము శూన్యం. ప్రాక్టికల్గా వచ్చేసరికి దాన్ని చూపించరు. కనుక గణగణలాడు తాళమునై ఉందును. ప్రవచించు కృపావరము కలిగి మర్మములనియు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను, కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను. ప్రవచించు కృపావరము కలిగి మర్మములనియు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైన. ఈ కృపావరాల్లో ప్రవచనము అనేది ఒకటి. చాలామంది అభిప్రాయపడుతున్నారు, కొంతమంది ఈ కృపావరములు అపోస్తలులకు మాత్రమే ఇవ్వబడ్డాయి, ఇంకా ఎవరికి ఇవ్వబడలేదు అన్నారు. మరి అపోస్తలులు మాత్రమే ప్రవచన వరం కలిగి ఉంటే, ఫిలిప్పు అనే సువార్తికుడికి బైబిల్లో 4 కుమార్తెలు ఉన్నారు, ఆ 4 ప్రవచించు కృపావరం కలిగి ఉన్నారు అన్నాడు. మరి వాళ్ళు ఎలా ప్రవచించారు? అపోస్తలులకే కృపావరాలు ఇవ్వబడ్డాయి అని చెప్తున్నారు. అపోస్తలులకే కృపావరాలు ఇవ్వబడితే ఫిలిప్పు 4 కుమార్తెలు ఎలా ప్రవచిస్తున్నారు? అపోస్తలు ఒక్కళ్ళే ప్రవచించారా? వేరే వాళ్ళు కూడా ప్రవచించారు కదా. మరి పరిశుద్ధ ఆత్మ వలననే ఈ వరములు కలిగి ఉంటారు. అందుకని ఆత్మవరములు లేదా కృపావరములు, పరిశుద్ధాత్మ వరములు. పరిశుద్ధాత్మ అనేది వరము. ఇక్కడ వరములు వేరు, వరము వేరు. పరిశుద్ధాత్మ అనేది ఒక వరము, కృప వరము, గిఫ్ట్స్ ఆఫ్ ది గ్రేస్. కనుక వరములు వేరు, వరము వేరు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందిరి గనుక యూదయ సమరయ బూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉందురు అన్నాడు. మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. ఈ వరము, ఈ వాగ్దానము మీ పిల్లలకు, మీ పిల్లల పిల్లలకు, దూరదేశస్తులకి, దేవుడు దాసులకు, దాసురాండ్ర మీదను, దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందును అని బైబిల్ చెప్తుంది. కనుక వరము, పరిశుద్ధాత్మ వరం అనేది అందరికీ ఇవ్వబడింది. కానీ కృపావరములు అనేవి
మరి అందరికి ఇవ్వబడలేదు, అపోస్తులకు మాత్రమే ఇవ్వబడ్డాయి అని అంటున్నారు. మరి కృపావరముల్లో స్వస్థపరిచే వరం ఉంది. మరి ప్రపంచంలో హీలింగ్ మినిస్ట్రీ, స్వస్థపరిచే వరములు కలిగిన మరి స్వస్థత వరములు కలిగిన దైవజనుల చరిత్రలో చాలామంది ఉన్నారు. ఓరల్ రాబర్ట్స్ ఉదాహరణకి, అలాగే టిఎల్ ఆస్బోర్న్, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వారు ఒక మాటలోనే లక్షల మందిని స్వస్థపరిచారు. వాళ్ళు ప్రార్థన చేసి లక్షల మందిని స్వస్థపరిచారు. ఒకప్పుడు విజయవాడ ఇద్దరు దైవజనులు వచ్చారు. గ్రెమెంజో, స్టీవ్ రైడర్ అనేది ఆస్ట్రేలియా నుండి ఇద్దరు దైవజనులు వచ్చారు. నేను స్పష్టంగా చూసినాను, వాళ్ళు ప్రార్థన చేస్తే కుష్ఠరోగులు బాగుపడము, దయ్యములు వెళ్ళిపోవడం నేను చూసినాను. మరి స్వస్థపరిచే వరము వాళ్ళకున్నది. నేను ఒక పిల్లవాడిని ఎమ్మడ పెట్టుకెళ్ళాను. ఆ పిల్లవాడి తండ్రి వచ్చి నన్ను బతిమలాడాడు. వాళ్ళు వైశ్యాస్, 1 టౌన్ నుండి వచ్చారు. అయ్యా, మా పిల్లవాడికి నోటి మాటలు లేవు, కొద్దిగా మేము అక్కడికి వెళ్ళి మాట్లాడలేకపోతున్నాం, ఆ దైవజనుడితో ప్రార్థన చేయించమని నన్ను అడిగినారు. అప్పుడు నేను అలాగే అని చెప్పి ఆ పిల్లవాడిని తీసుకొని ఆఖరి రోజు ఆ వేదిక మీదకి వెళ్ళినాను. ఆయన పేరు గ్రెమెంజో, బ్రదర్ గ్రెమెంజో. మరి ఇతడు మాటలు లేనివాడు, మోగవాడు, చెవిటివాడు అని చెప్పినప్పుడు ఆ 2 చెవులు మూసి ఆయన యేసు నామములో ప్రార్థన చేశాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ పిల్లవాడు డాడీ, మమ్మీ అని అనడం ప్రారంభించాడు. అంతవరకు మాటలు లేనటువంటి ఆ పిల్లవాడు మరి ఇంటికి వెళ్ళి మాట్లాడడం ప్రారంభించాడని ఆయన ఒక రైస్ బ్యాగ్ నాకు బహుమతిగా పంపించాడు. రైస్ బ్యాగ్ అంటే 25 కేజీలది కాదు, 100 కేజీల బ్యాగు మా ఇంటికి మనిషినిచ్చి బండి మీద పంపించాడు. కాబట్టి ఈ విధంగా మరి స్వస్థపరిచే వరము అపోస్తులకే ఉన్నట్లయితే మరి వీళ్ళంతా ఎవరు? నేను కొంతమంది స్వస్థపరచడం నా కళ్ళతో చూసినాను. కనుక అపోస్తులకు ఒక్కళ్ళకే ఇవ్వబడ్డాయి అనడం మరి తప్పు అవుతుందేమో అని అనుకుంటున్నాను. ఎందుకంటే అలాంటి వరములు కలిగిన కొంతమందిని నేను చూసినాను. కనుక కృపావరములు కలిగి మర్మములన్నీ జ్ఞానమంతయు ఎరిగిన వాడినైనను, కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసం గలవాడనైనను. ఇక్కడ మర్మములు ఎవరు బయలుపరిచేది? పరిశుద్ధాత్మ ఆ మర్మములను పలుకుతున్నాడని పౌలు అన్నాడు. కనుక ఆ మర్మములు బయలుపరిచేది ఎవరు? పరిశుద్ధాత్మే. కనుక ఆ జ్ఞానమును బయలుపరిచేది ఎవరు? పరిశుద్ధాత్మే. పైనుండి వచ్చు జ్ఞానము అన్నిటికంటే పవిత్రమైనది అన్నాడు యాకోబు. కనుక పైనుండి వచ్చే జ్ఞానము, పరలోక జ్ఞానము, పరిశుద్ధాత్మ మర్మములు. ప్రకటన గ్రంథాన్ని మీరు చదివితే మరి అందులో చాలామంది అంటారు, ఇందులో చాలా మర్మములు ఉన్నాయి, ఇది అందరూ తెలుసుకోలేరని కొంతమంది అభిప్రాయం. కానీ తెలుసుకోవచ్చు, కొన్ని మర్మములు ఉన్నాయి, కరెక్టే. కానీ అవన్నీ పరిశుద్ధాత్మ ద్వారా బయలుపరచబడతాయి. అసలు ప్రకటన అంటేనే దానికి ఉన్న అర్థం రెవల్యూషన్, అంటే బయలుపరచడం. గ్రీకులో ఆ పుస్తకం పేరు అపోకలిప్సా అని ఉంది. ముసుగు తొలగుట, రివియల్ ద వెయిల్ అన్నాడు. ముసుగు తొలగడం, రివియల్డ్ అన్నారు, బయలుపరచబడడం, తెర తీయడం. మరి పరిశుద్ధాత్మ వలననే ఆ ప్రకటన గ్రంథం దాన్ని మనం తెలుసుకోవచ్చు. కనుక కొండలను పెకిలింపగల
పరిపూర్ణ విశ్వాసం గలవాడనైనను. ఇక్కడ కొండలను పెకిలించే అంత పరిపూర్ణ విశ్వాసం. మరి విశ్వాస వీరులు ఉన్నారు. ఎవరు వాళ్ళు? యెఫున్నె కుమారుడైన కాలేబు, నూను కుమారుడైన యెహోషువ. హీరోస్ ఆఫ్ ద ఫెయిత్ అన్నాడు, విశ్వాస వీరులు. మరి అలాంటి విశ్వాసం ఉన్నప్పటికీ ప్రేమ లేనివాడనైతే నేను వ్యర్థుడను. ఎందుకంటే ఇంకా బీదల పోషణ కొరకున్న ఆస్తి అంతయు అప్పగించినను. కొంతమంది తమ ఆస్తుల్ని కొన్ని ట్రస్టులకి రాసేస్తారు, కొంతమంది వ్యక్తులకు రాసేస్తారు. కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను. అంటే కాల్చబడడం అంటే ఇక్కడ పరిశుద్ధాత్మతో కాల్చబడటం. చాలామంది ఇర్మియా అన్నాడు, ఆయన వాక్యము నాలో అగ్ని వలె మండుతుంది, నా ఎముకలన్నీ కాలిపోతున్నాయి అన్నాడు. కనుక పరిశుద్ధాత్మ ద్వారా ఆ ఎముకలు కాల్చబడతాయి. యెహెజ్కేలు కాల్చబడ్డాడు, ఇర్మియా కాల్చబడ్డాడు, యెషయా కాల్చబడ్డాడు. ఒకవేళ పరిశుద్ధాత్మ వలన నీ శరీరం కాలిపోయినా ప్రేమ లేని వాడినైతే నాకు ప్రయోజనం లేదు. ప్రేమ మత్సరపడదు, ప్రేమ కపటముగా డంబముగా ప్రవర్తింపదు. ప్రేమలో డంబం ఉండదు. కనుక చివరికి పౌలు అంటాడు, కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమే. ప్రేమ శాశ్వత కాలము ఉంటుంది అన్నాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడును మహాగణుడు మహోన్నతుడు పరలోకమందు ఉన్న మా తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన అతి మనోహరమైన నామాన్ని బట్టి మీకే వేలాది వేల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సాయంకాల సమయంలో మీ సన్నిధిలో ఉండి నీ వాక్యమును వెల్లడిపరిచాము. చెప్పబడిన లేఖనము శ్రోతల హృదయాల్లో ముద్రించండి. నీ రాకడకు ఆయత్తపరచండి. ఎత్తబడే గుంపులో ఉన్నటకు సహాయం చేసి ప్రతి కుటుంబాన్ని ఆదరించి మీ ఆశీర్వాదాలు ధారాళముగా వారి మీద కొమ్మరించండి. స్పాన్సర్ చేసిన కుటుంబాలను ఎత్తిపట్టి దీవించి వర్ధిల్ల చేయండి. మీ ఆశీర్వాదాలు వారి మీద, వారి కుటుంబం మీద, వారి సంతానం మీద కొమ్మరించండి. యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొద్ద నుండవచ్చు అన్యోన్య సహవాసము, ఆయన సన్నిధి భూలోకమైనటువంటి సకల పరిశుద్ధులకు విశ్వాసులకు ఇంతవరకు లేఖనాలను శ్రద్ధగా ఆలకించిన ప్రార్థనా టీవీ శ్రోతలందరికీ ఆయన కృప శాశ్వత కాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. అపవాది శక్తులకు సర్వం నాశనం. యేసు నామమునకే సంపూర్ణ జయం కలుగునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు.